ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కరిమేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఈ రాత్రి మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో మరొకసారి ఆయన స్తుతించి ఆరాధించుటకు వచ్చాం. 2వ కీర్తన మనం చదువుకుందాం. 2వ కీర్తన ఒకసారి నేను చదువుతాను, మీరు శ్రద్ధతో ఆలకించండి. పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర పెట్టుకోండి, మీరు కూడా చూసి చదివేటప్పుడు ఏకీభవించండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నది. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తెల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొను. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవుడు మనల్ని ఆరాధన కొరకు సిద్ధపరచును గాక. కీర్తనల గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా ప్రభువుని స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయనను ఘనపరచుటకు కీర్తనల గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. ఈ కీర్తనల్లో దాదాపుగా ఒక 20 కీర్తనల వరకు మెస్సియా అంటే యేసుక్రీస్తు గురించి రాయబడిన కీర్తనలు ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి రాయబడిన కీర్తనలు. యేసుక్రీస్తు అప్పటికి ఇంకా భూమి మీదకి రాలేదు. రాబోతున్నటువంటి మెస్సయ్య గురించి, మెస్సయ్య అంటారు హెబ్రీ భాషలో, మన భాషలో యేసుక్రీస్తు అంటాం. రాబోయే మెస్సయ్య గురించి యూదులందరూ కనిపెట్టేవారు. ఎందుకంటే ప్రభు ముందుగానే ప్రవక్తల నోట యేసుక్రీస్తును గూర్చి ప్రకటించారు. ప్రవక్తల ద్వారా పాత నిబంధన అంతా కూడా ప్రతి పుస్తకం మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని కొన్నిసార్లు డైరెక్ట్గాను, కొన్నిసార్లు ఇండైరెక్ట్గాను పరిశుద్ధ గ్రంథం అంతా యేసుక్రీస్తు ప్రభువును గూర్చి లోకానికి తెలియజేసింది.
పాత నిబంధన అంతా కూడా. పాత నిబంధనలో రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవచనాత్మకంగా చెప్పినవారు. కీర్తనల గ్రంథం 150 అధ్యాయాలు కలిగి ఉన్నటువంటి పెద్ద పుస్తకం పాత నిబంధనలు. ఇందులో 150 కీర్తనలు ఉన్నాయి. ఇది పెద్ద పుస్తకం అన్నమాట పాత నిబంధన అంతటిలో. పాత నిబంధననే కాదు, మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా పెద్ద పుస్తకం కీర్తనలు. ఇందులో ఒక 20 కీర్తనలు యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రవచనాత్మకంగా రాయబడ్డాయి. అవేంటో ఒకసారి పైన విపులంగా కాకుండా కాస్త మీకు అర్థం అవ్వడం కోసం చెప్తాను. ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన 2వ కీర్తన. ఈ కీర్తన ఏం చెప్తుందంటే, దేవుని నిత్యుడైన కుమారుడు, దేవుని నిత్యుడైన కుమారుడు ఆయన యేసుక్రీస్తుని గురించి చెప్తుంది. 40వ కీర్తన యేసుక్రీస్తు శరీరధారి అయి వస్తాడు అనే దాని గురించి చెప్తుంది. 91వ కీర్తన యేసుక్రీస్తు ప్రభు శోధించబడడం గురించి ప్రవచనాత్మకంగా రాయబడింది. 41వ కీర్తన యేసుక్రీస్తు అప్పగించబడట అనే దాన్ని ఆ కీర్తనలో మనం చూస్తాం. 109వ కీర్తన శత్రువులను శిక్షించమని ప్రభు ఫిర్యాదు చేసినట్టు ఉంటుంది. 55వ కీర్తన నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. 22వ కీర్తన సిలువకు సంబంధించిన కీర్తన అన్నమాట. 69వ కీర్తన సిలువలో యేసుక్రీస్తు పడిన శ్రమలను సూచించే కీర్తన. 31వ కీర్తన యేసుక్రీస్తు తన ఆత్మను తండ్రికి అప్పగించుకునేటువంటి సంగతులను తెలియపరిచేటువంటి కీర్తన. 34వ కీర్తన విమోచించబడిన వారికి చేసిన బోధ, ఆ కీర్తన అన్నమాట. 16వ కీర్తన పునరుత్థాన కీర్తన. 68వ కీర్తన ఆరోహణ కీర్తన అన్నమాట. 45వ కీర్తన రాజు అయిన యేసుక్రీస్తు పెండ్లి కుమార్తె సంఘం, ఈ రెండింటికి మధ్య ఉన్న స్వరూప్యాన్ని తెలియజేసేటువంటి కీర్తన. 24వ కీర్తన మహిమ గల రాజు. 110వ కీర్తన యేసుక్రీస్తు యాజకుడు, రాజు, న్యాయాధిపతి అని తెలియజేసే కీర్తన. 72వ కీర్తన 1000 ఏండ్ల పరిపాలన గూర్చి తెలియపరిచేటువంటి కీర్తన. 89వ కీర్తన దావీదుతో దేవుడు చేసిన నిబంధనను గుర్తు చేసేటువంటి కీర్తన. దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు వారు జన్మించారు. 102వ కీర్తన ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అని తెలియజేసేటువంటి కీర్తన. 118వ కీర్తన నిషేధించబడిన రాయి తుదకు మూలరాయి. ఆ మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలాగా ఈ 20 కీర్తనలు మెస్సయ్యను గురించి, యేసుక్రీస్తుని గురించి బోధిస్తూ వచ్చాయి. హెబ్రూ బైబిల్లో కీర్తనల గ్రంథానికి స్తుతి, ప్రైజ్ అనేటువంటి అర్థంతో టైటిల్ ఉంది. గ్రీకు భాషలో రాయబడినటువంటి పాత నిబంధనలో సెప్టుయజెంట్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో సామ్స్ అని ఉంటుంది.
తెలుగు బైబిల్లో కూడా అదే అర్థంతో కీర్తనలు అని ఉంది. కీర్తనలు అనగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా తంతి వాయిద్యములతో, స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్తో కీర్తించదగినటువంటి పద్యము అని అర్థం. కాబట్టి ఇవి దైవ సంబంధమైన కీర్తనలు, ఈ పాటలు కాదు. త్యాగరాజు కీర్తనలు అంటారు, తెలుసా మీకు? త్యాగరాజు పాటలు అంటారు. సినిమా పాటలు అంటారు కానీ సినిమా కీర్తనలు అంటారు. కాబట్టి ఇవి కీర్తనలు, ఇవి పాటలు కాదు. దైవ సంబంధమైన భక్తికి కావలసినటువంటి కీర్తనలు అన్నమాట. ఈ కీర్తనలు చాలామంది రాశారు. దావీదు దాదాపుగా 73 నుంచి 76 కీర్తనలు రాశాడని చెప్తారు. ఆసాపు 12 కీర్తనలు రాశాడు. కోరహు కుమారులు 10 కీర్తనలు రాశారు. సొలొమోను 2 కీర్తనలు రాశారు. మోషే 1 కీర్తన రాశాడు. హేమాను 1 కీర్తన రాశాడు. యాతాను అదే ఎదుతూను అనేటువంటి మాట ఉంటుంది మనకు బైబిల్ కీర్తనలో. ఎదుతూను ఆయన 1 కీర్తన రాశాడు. ఇంకా మిగిలిన 50 కీర్తనలు చాలామంది పేర్లు లేవు, ఎవరు రాశారో తెలియదు అనమాట. కీర్తనలు 95 కూడా, 95వ కీర్తన 2వ కీర్తన కూడా దావీదే రాశాడు అనడానికి క్రొత్త నిబంధనలో ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలు కొత్త నిబంధనలో ఉంది. కాబట్టి ఈ రెండవ కీర్తన మెస్సియా కీర్తన. మెస్సియాను గురించినటువంటి వచనాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ కీర్తనల గ్రంథకర్త అంటే 1-2 అధ్యాయాలు కలిపి ఉంటాయి హెబ్రూ బైబిల్లో. 1-2 అధ్యాయాలు కలిపే ఉంటాయి. అయితే ఇది దావీదు రాశాడు అని అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదువుతాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 26వ వచనం, 25-26 వచనాలు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఈ మాటలు ఎక్కడున్నాయండి? 25-26 వచనాల్లో ఉన్నటువంటి మాటలు. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి. క్రీస్తు మీదను అనే చోట 3 అని ఎంకేసి ఫుట్నోట్స్ ఏమి రాశారు? అభిషిక్తుని మీద. చూడండి, 1వ వచనంలో, 2వ అధ్యాయం 1వ వచనంలో, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదం రండి, వారి పాశం మన యొద్ద పారవేదం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, అధికారులు ఏకముగా కూడుకున్నారు. కాబట్టి ఈ కీర్తన దావీదే రాశాడు. స్పష్టంగా ఉంది కదా అక్కడ, దావీదే రాశాడు. ఈ కీర్తన మెస్సయ్య కీర్తనలన్నిటికీ కూడా మూలం అన్నమాట. ఈ కీర్తన అంతా కూడా మెస్సయ్య కీర్తనే. ఈ కీర్తన గురించి కొత్త నిబంధనలో 7 సార్లు చెప్పబడింది. ఇందులో 12 వచనాలు ఉన్నాయి.
ఇందులో ఎన్ని ఉన్నాయి? 12 వచనాలు. ఈ కీర్తనలో ఉన్న వచనాలు కొత్త నిబంధనలో ఉన్నాయి. 7 సార్లు చెప్పారు, 7 సార్లు ప్రస్తావిస్తారు కొత్త నిబంధనలో. మీరు రాసుకోండి. అపోస్తలుల కార్యములు 4, 25, 26 వచనాలు, 1వ వచనం, 3వ వచనం. కీర్తన 2వ అధ్యాయంలో 1, 3 వచనాలు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 25, 26 వచనాల్లో ఉంది. 7వ వచనం 3, 4 లైన్లు అపోస్తలుల కార్యములు 13, 13లోను, హెబ్రీ పత్రిక 1, 5లోను, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. 9వ వచనం ప్రకటన 2:27లో ఉంది, ప్రకటన 12:5లో ఉంది, ప్రకటన 19:15లో ఉంది. కాబట్టి కొత్త నిబంధనల వచనాలన్నీ మెస్సయ్య గురించి చెప్పబడ్డాయి. మెస్సయ్య గురించి చెప్పబడ్డాయి. కాబట్టి ఈ కీర్తన మెస్సయ్య కీర్తన అనడంలో సందేహం లేదు. ఈ కీర్తన చారిత్రాత్మకంగా దావీదు జీవితంలో కొంతవరకు నెరవేరి ఉండొచ్చు, కానీ ప్రవచనాత్మకంగా మాత్రం క్రీస్తు విషయంలో ఆయన మొదటి రాకడ సమయంలో నెరవేరినట్లు అపోస్తలుల కార్యములలో మనం చదువుతున్నాం. ఇంకా 2వ రాకడలో ఇంకా పూర్తిగా నెరవేరనై ఉన్నది ఈ మొదటి కీర్తన. ఇంకా 2వ రాకడలో పూర్తిగా నెరవేర్చబడుతుంది అని ఎందుకు చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథంలో ఆయన గురించి రాయబడిన వచనాలు ఇందులో ఉన్నాయి. అవి రుజువు చేస్తున్నాయి. రాబోయే 2వ రాకడలో ప్రభు ఈ కీర్తనను ఫుల్ఫిల్ చేస్తారు, పూర్తిగా నెరవేరుస్తారు. అయితే ఈ కీర్తనను 3 వచనాల చొప్పున 4 భాగాలుగా విభజించవచ్చు. 3 వచనాలు. మొదటి 3 వచనాలు మానవుని స్వరం, 4, 5, 6 వచనాలు దేవుని స్వరం. 4, 5, 6 వచనాలు దేవుని స్వరం. 7, 8, 9 వచనాలు కుమారుడైన యేసుక్రీస్తు స్వరం. 10, 11, 12 వచనాలు పరిశుద్ధాత్మ స్వరం. ఈ 4 భాగాల్లో యేసుక్రీస్తుకి 4 పేర్లు ఉన్నాయి. ఈ 4 భాగాల్లో యేసుక్రీస్తుకి 4 పేర్లు. మొదటి భాగంలో 3వ వచనంలో అభిషిక్తుడు. మొదటి భాగం 3వ వచనంలో అభిషిక్తుడు అనే పేరు యేసుక్రీస్తుది. మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 25, 26లో. అక్కడ క్రీస్తుకు విరోధంగా అని ఉంటుంది. కింద ఫుట్ నోట్స్లో ఏమనుంది? అభిషిక్తుడు. 2వ భాగంలో రాజు అని ఉంది 6వ వచనంలో. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేశాను. కాబట్టి ఇక్కడ రాజు అనే 2వ పేరు కనపడుతుంది. 3వ భాగంలో 7వ వచనంలో నీవు నా కుమారుడవు అంట. కుమారుడైన యేసుక్రీస్తు, కుమారుడు. 4వ భాగంలో 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపం త్వరగా రగులుకొను. కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును అంట. కాబట్టి ఇక్కడ 4వది ప్రభువు. 4వది ఏంటి చెప్పండి? ప్రభువు. దేవుని ప్రజలైనటువంటి మనం, ఇది యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి కీర్తన. యేసుక్రీస్తు గురించి రాయబడిన కీర్తన. దావీదు కీర్తనలన్నీ కొన్ని స్తుతికి సంబంధించినవి, కొన్ని ఆయా సందర్భాలను పురస్కరించుకుని రాసినటువంటి కీర్తనలు, కొన్ని వేదనతో రాసిన కీర్తనలు,
కొన్ని దేవుని యొక్క కరుణా కటాక్షములు కలిగిన కీర్తనలు, కఠినమైనటువంటి పరిస్థితులు గుండా నడిచినప్పుడు రాసిన కీర్తనలు, ఇంకా భక్తికి సంబంధించిన కీర్తనలు ఉన్నాయి, భక్తిహీనుల గురించి రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఈ కీర్తనలో మనకి బహిర్గతం అవుతూ ఉంటాయి. దావీదు ప్రవక్త, ప్రవచనపూర్వకంగా కొన్ని కీర్తనలు రచించాడు. చాలామంది భక్తులు, బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ 2వ కీర్తన క్రిస్మస్ కీర్తన అని చెప్తారు. ఈ 2వ కీర్తన క్రిస్మస్కు సంబంధించినటువంటి కీర్తన. ఎందుకంటే ఈ కీర్తనలో దేవునికి, యెహోవాకి అత్యంత ప్రియమైన కుమారుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఏమన్నాడు, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపిస్తాడు, లేని ఎడల ఆయన కోపించు. ఇది యేసు క్రీస్తు ప్రభుని గురించి రాయబడిన విషయాలు. ముద్దు పెట్టుకోండి అంటే ఆరాధించండి అనే భావం. సంస్కృతంలో ముద్దు పెట్టుకోవడం అంటే ఆరాధించండి అని అర్థం సంస్కృతంలో. జ్ఞానులు ప్రభుని ఏం చేశారు? ఆరాధించారు. గొర్రెల కాపరులు యేసు ప్రభుని ముద్దాడారు అంటే దాని అర్థం ఆయనను ఆరాధించారు. యెషయా గారు గొప్ప ప్రవక్త. ఆయన చెప్పింది ఏంటంటే యేసు ప్రభు కన్యకు జన్మిస్తాడు అని చెప్పారు. మీకా గారు కూడా ప్రవక్త. మీకా గారు కూడా ప్రవక్తే. ఆయన కూడా యేసు ప్రభుని ఆరాధించాలని తెలియపరిచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరు, ఆయన పట్ల మన వైఖరి ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడిన మాట అభిషిక్తుడు. ఎవరు చెప్పండి? అభిషిక్తుడు. అభిషిక్తుడు. జీసస్ ఈజ్ మెస్సై. 3వ వచనంలో చదువుకుంటున్నాం కదా, భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. భూరాజులు ఏం చేస్తున్నారంట? నిలబడుతున్నారు విరోధంగా. ఎవరికి? దేవునికి, యెహోవాకు, ఆయన అభిషిక్తునికి. యెహోవాకు, ఆయన అభిషిక్తునికి. 1-3 వచనాలు మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తే మానవుల యొక్క తిరుగుబాటు, వారి యొక్క పనులు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేస్తున్నటువంటి సమయంలో ఈ వచనాలు మనం నెరవేరినట్లు చూస్తాం. అందుకే అపోస్తలులు 4వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో అన్యజనులు అంటున్నారు. అన్యజనులు, ఇక్కడ భూరాజులు, అన్యజనులు, ఏలికలు అని ఈ మూడు వచనాలు మనం చూస్తూ ఉంటాం. అన్యజనులు అంటే రోమీయులు, జనములు అని కూడా ఉంటుంది. జనములు అంటే ఇశ్రాయేలు ప్రజలు. భూరాజులు అన్నాడు 3వ వచనంలో. భూరాజులు అంటే పిలాతు, హేరోదు. ఇంకా ఏలికలు అంటున్నాడు. ఏలికలు అంటే ప్రధాన యాజకులు. ఆనాడు యోధా మతంలో ఉన్నటువంటి 70 మంది సభ్యులు అన్నమాట. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తును సిలువలో మరణానికి అప్పగించడానికి వీళ్ళందరూ సమకూడారనమాట. వీళ్ళందరూ కలిసిపోయారు. 2వ వచనం అంటాడు, మనము వారి కట్లు తెంపుదాం రండి, వారి పాశములను మన యొద్ద పారవేదం రండి అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నారు?
దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారన్నమాట, వాళ్ళే. మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధనలో, సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగూ సంహరిద్దామా అని వాళ్ళు ఎన్నో ఆలోచనలు చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అభిషిక్తుడు. ఈయన తృణీకరించబడిన వాడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన ఏం చేయబడ్డాడు? తృణీకరించబడ్డాడు. యెషయా భక్తుడు అంటాడు 53:3లో, స్వరూపమైన సొగసైన లేదు, కోల్పోయాడు ఆయన మన కోసం. మనం ఆయన చూసి అపేక్షించినంతగా ఆయనలో స్వరూపం లేదు, సొగసైన లేదు అంటాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తుదకు మూలరాయి అని మత్తయి సువార్తికుడు రాశాడు. కాబట్టి అందుకే ఆ కారణం చేతే ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుకి బదులుగా మాకు బరబ్బాను విడుదల చేయండి అని ఎంపిక చేసుకున్నారు. అభిషిక్తుడు అంటే అభిషేకించబడిన వాడు. ఎవరి చేత? తండ్రి అయిన దేవుని చేత ఆయన అభిషేకించబడి ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన సామాన్యుడు కాదు, అసామాన్యుడు అన్నమాట. ఎందుకు ఈ యేసుక్రీస్తు ప్రభు అభిషేకించబడ్డాడు? అభిషిక్తుడు అనే మాట గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు అభిషేకించబడ్డాడు? అభిషేకించబడి ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి పంపబడ్డాడు? దేని కొరకు ఆయన అభిషేకించబడ్డాడు? యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం చూస్తే, ప్రభు ఒక యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. యెషయా 61. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు అభిషేకించాడు? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు, ఇంకా మెలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారికి విడుదల కలుగును అని, బంధించబడిన వారికి ఇదిగో విడుదల, విముక్తి అని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును, అలాగే దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించుచూ ఉన్నవారికి ఉల్లాస వస్త్రాన్ని ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనాత్మకమైన ప్రవచనం అన్నమాట. యెషయా గారు చెప్పారు. ఎందుకు దేవుడు యేసుక్రీస్తును అభిషేకించి అభిషిక్తునిగా, క్రీస్తు అంటే అభిషిక్తుడు, క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఎందుకు క్రీస్తును అభిషిక్తుని చేసి అభిషేకించి ఈ లోకానికి పంపించాడు అంటే చాలా విషయాలు ఇక్కడ చదువుకున్నాం. యెషయా 61లో ఏంటి? సువార్తమానము, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సువార్త ప్రకటించడం ప్రారంభించింది ప్రభువే కదా. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారుమనసు పొందండి యోహాను గారు ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభు ఈ సువార్తను ప్రకటించే అలవాటు తన శిష్యులకి తెలియజేశాడు. కాబట్టి సువార్తమానం ప్రకటించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వచ్చి సువార్త ప్రకటించబట్టే
నేనే రక్షకుణ్ణి, నేనే ప్రభువును, ఆయన నన్ను అభిషేకించి లోకానికి పంపించారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవం పొందుకుంటారు. ఈ మాటలన్నీ ప్రభువే స్వయంగా దేవుని గురించి, తండ్రిని గురించి, తన గురించి తాను బయలుపరుచుకున్నారు. సువార్త ప్రకటించబడింది ఈనాడు. ఈ సువర్తమానం ప్రకటించబడుటకే ప్రభు ఈ లోకానికి పంపబడ్డారు. గమనించండి, మనందరికీ ఈ సువర్తమానం ప్రకటించబడింది కదా, చెప్పరండి. మనందరికీ ఈ సువర్తమానం ప్రకటించబడింది. ఈ సువర్తమానం ప్రకటించబడకపోతే ఇంకా మన పాపంలోనూ, అజ్ఞానంలోనూ, చీకటిలోనూ, అంధకారంలోనూ ఉండేవాళ్ళం కదా, అవునా కదా. సువర్తమానం ప్రకటించారు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి. 2, నలిగిపోయినటువంటి హృదయం కలిగిన వారిని దృఢపరచుటకు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి. నలిగిన హృదయం గల, నేను పాపిని, నేను అసమర్థుణ్ణి, నేను అయోగ్యుణ్ణి, నేను పాపిని అని హృదయంలో గ్రహించిన వాడికి, అయితే నేను నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాను, నీ పాపాలు క్షమిస్తాను, నిన్ను రక్షిస్తాను, పాపిని నేను అని హృదయంలో గ్రహించుకుని నలిగిపోతాడే, ఎవరైతే హృదయంలో నలిగిపోతారో వాళ్ళని దృఢపరచడానికి నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ పాపా నుంచి నేను విడిపిస్తాను అని వాళ్ళని దృఢపరచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇంకా చెరలోనున్న వారికి విడుదల. చెరలో ఉన్న వారికి విడుదల. చెర అంటే జైలు, చెరసాల కదా. చెర అంటే జైలు, చెరసాల. జైల్లో ఉన్నవాడికి స్వేచ్ఛ ఉంటుందండి? జైల్లో ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడా? ఈ లోకంలో చాలామంది చెరలో ఉన్నారు. చెరలో, బానిసత్వంలో. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వంలో వాళ్ళు మగ్గిపోయారు. అలాంటి చెరలో ఉన్నటువంటి వారిని ప్రభు మోషేను పంపించి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఈనాడు వ్యభిచారం అనేది ఒక చెర, పాపం అనేది ఒక చెర, సాతాను అనేవాడు ఒక చెర, ఆపదలు, కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ చెరలు. త్రాగుడు, వ్యసనాలు అన్నీ కూడా చెరలే. ఇలాంటి చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు. ఇంకా అంటాడు, బంధించబడిన వారికి విముక్తి. బంధించబడిన వారికి మనం అందరం సాతాను బందీలు, సాతాను చేతిలో. మనం అందరం ఎవరి చేతిలో బందీలు అండి? అపవాది చేతిలో బందీలు. అపవాది చేతిలో. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం అంటారు కదా, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నారు అంటాడు. సాతాను మనల్ని చెరపట్టాడు. వాడు చెరలో ఉన్నాం. కొత్త బంధంలో మనం చదువుతాం, చెరను చెరగా పట్టుకెళ్ళిపోయి మనుషులకు ఈవుల్ని ఇచ్చాడు అన్నట్టు. చెరలోనున్న వారికి విడుదల, బంధించబడిన వారికి విముక్తి. విముక్తి. మనం బంధించబడ్డాం, బంధించబడినటువంటి మనకు విముక్తి. యెహోవా హితవత్సరము ప్రకటించడానికి. ఆయన అంగీకరిస్తే నువ్వు రక్షణ పొందుతావు. ఆయన ప్రభువుగా రక్షకుడుగా కలిగి ఉంటే నీ జీవితానికి మేలు. లేదా నీవు ఈనాడు ప్రభుని అంగీకరించకపోతే రాబోయే కాలంలో ప్రతిదండన ఉంటుంది. దానికి ప్రతిదండన ఉంటుంది. ప్రతిదండన ధనం
నీవు నరకంలో పడేటువంటి రోజు అదే ప్రతిదండన దినం అంటే. అయితే ప్రతిదండన దినం ఉందే. అందుకే అన్నాడు కదా ప్రభు, వెళ్ళిపోతూ శిష్యులకు ఆజ్ఞాపించింది ఏంటి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటారు. ప్రతిదండన దినం ఒకటి ఉంది అని ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి, దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు ధరింప చేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ధరింప చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనం కూడా ఒకప్పుడు దుఃఖిస్తూ ఉన్నవారు, ప్రభువు లేక, ప్రభువును కలిగి ఉండక, ఆపదలతో, కష్టాలతో, శ్రమలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకుల్లో, పోరాటాల్లో దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేశాడు. బూడిదకు ప్రతిగా పూదండ. పూర్వదినాల్లో బూడిద మీద వేసుకునేవారు శ్రమలో, బాధలో, కష్టంలో యూదులు. దానికి ప్రతిగా పూదండ, పూలదండ. పూలదండ ఘనతకు, పూలదండ నిన్ను ఘనపరచుటకు సూచన. విలువలేని మన బ్రతుకులకు విలువనిచ్చాడు, ఘనత తెచ్చాడు మన ప్రభు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం ప్రభు ఇచ్చారు. చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన ఆనందం గలవారు ఆయన సంతోషిస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చి, అభిషక్తుడైనటువంటి ఆయన ఈ లోకానికి పంపబడి, ఈ లోకానికి వచ్చి మన బ్రతుకులు, మన జీవితాలు మార్చారు. ఆయన మన బ్రతుకులు మార్చడం కోసం, ఆయన మనల్ని విడిపించడం కోసం, ఆయన మనల్ని రక్షించడం కోసం, ఆయన మనల్ని స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఆనంద తైలం వీటన్నిటితో అభిషేకించుట కొరకు మనకు బదులుగా మన స్థానాన్ని ఆయన తీసుకుని సిలువలో ఘోరమైనటువంటి శ్రమలు మన కోసం పొందారు. ఇలా చాలా విషయాలు ప్రభు గురించి చెప్పుకుంటూ పోతే బోళ్ళని ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు దొరికినటువంటి ఆధిక్యతల కొరకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవ మాట, ఈ కీర్తనలో 4 మాటలు ఉన్నాయి కదా యేసు ప్రభుని గురించి. 4వ వచనం కూడా చదువుతాం. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ప్రభువు, యేసుక్రీస్తు గురించి రాయబడిన మరొక మాట ఏంటి? 4వ వచనంలో ప్రభువు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ప్రభువు అంటే పరిపాలించేవాడు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళని ప్రభువులు అని పిలిచేవారు. ప్రభువు అంటే పరిపాలించేవాడు అని అర్థం. కాబట్టి ప్రభువు మొదట మన జీవితాన్ని, ఆ తర్వాత మన కుటుంబాల్ని, అటు తర్వాత సంఘాన్ని, అటు తర్వాత దేశాన్ని, అటు తర్వాత భూమండలాన్ని అంతటిని పరిపాలించబోతున్నాడు. ఆయన మా ప్రభువు. చాలా గృహాల్లో ఉంటుంది. చాలా గృహాలకి బోర్డులు తగిలిస్తూ ఉంటారు. ఏమని? యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి, యేసుక్రీస్తు మా ప్రభువు. బాగానే ఉంది, బాగానే పెడతారు చాలామంది. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుత్వం ఇంటిలో చలామణి అవుతుందా? యేసు ప్రభువు అధిపతి అని, ఆయన మా ప్రభువు అని సంఘంలో పేర్లు, వాక్యాలు రాస్తాం బోర్డుల మీద. కానీ ఆయన పెత్తనాన్ని ఏమో పక్కనెట్టేసి మన పెత్తనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఇది భావ్యమా చెప్పండి? నీ హృదయానికి ఆయన ప్రభువు అయితే నీ జీవితాన్ని నడిపించే అధికారం, ఆధిపత్యం పూర్తిగా ఆయనకి ఇచ్చేయాలి నువ్వు.
ఆయన పరిపాలించాలి, దేశాన్ని పరిపాలించాలని ఇష్టపడ్డాడు. కానీ ఇశ్రాయేలీలు ఆయన పరిపాలన పక్కన పెట్టేసి ఇశ్రాయేలీలందరూ లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, ఒక ప్రభువు కావాలి అని సౌలుని ఎంపిక చేసుకున్నారు. సమూయేలు బాధపడతా ఉంటే సమూయేలుతో ప్రభు అంటారు, సమూయేలు ఎందుకు బాధపడుతున్నావు? వాళ్ళు నిన్ను కాదనుకున్నది, నిన్ను అనుకోలేదు, నువ్వు వద్దు అనలేదు. వాళ్ళు నేను ఏలకుండా నన్ను విసర్జించారు అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించును. ఆయన ప్రభు అండి, ఆయనే ప్రభు. చాలామంది గురించి ప్రభువు చెప్పిన మాట ఏంటి? ప్రభువా నీ నామం పేరట దయ్యాలను వెళ్ళగొట్టాం కదా, నీ నామం పేరట అద్భుతాలు చేశాం కదా అని అంటే దేవుడేమన్నారు? మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుండి తొలగిపోండి. నిజమే, ఈ దినాల్లో చాలామంది దేవుని పిల్లలు, సేవకులు ప్రభువు తనకు తానుగా చేసిన కార్యాలన్నిటికీ ఆయనకే పేరు రావాలి, కానీ ఆయన పేరు కంటే కూడా ఎక్కువగా వాళ్ళ పేరు చెప్పుకుంటూ ఉంటారు. కొందరు సాక్ష్యాలు వింటూ ఉంటాం, ఫలానా సేవకుడు నన్ను బాగు చేశాడని అంటారు. సేవకుడా బాగు చేసింది? ప్రభువా అంటే అక్కడ ఎవరికి స్థానం లేదు? ప్రభువుకి స్థానం లేదు, ప్రభువుకి స్థానం లేదు. ఆయన మన ప్రభు అండి, మనల్ని పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో మనం ఎంతో సురక్షితంగా ఉంటాం. ఆయన పరిపాలనలో, ఆయన ఆధిపత్యంలో, ఆయన అధికారం క్రింద మనం హెచ్చించబడతాం. ఆయన చేతిలో భద్రంగా ఉంటాం. ఆయన చేతిలో నుంచి ఎవ్వరూ మనల్ని అపహరించలేరు. ఆయన పెత్తనం కింద, ఆయన అధికారం క్రింద మనం ఉన్నాం ఈనాడు. యోహాను 10వ అధ్యాయం అంటాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం, నా చేతిలో నుండి ఎవ్వడు మిమ్మల్ని అపహరించలేడు అంటాడు. ఎంత ప్రొటెక్ట్ చేశాడో చూడండి మన ప్రభు మనల్ని. ఆయన ప్రభు అండి, పరిపాలించేవాడు. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తాయి. మీకు ఆశ్చర్యంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని వాక్యాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చాలా ఆశ్చర్యాలు. చిన్న చిన్న వాక్యాలే, మన అందరికీ తెలిసిన వాక్యాలే, మన కంటదా వచ్చిన వాక్యాలే, కానీ అందులో చెప్పలేనంత అమోఘమైనటువంటి దేవుని ప్రేమ ఇమిడి ఉంటుందన్నమాట. దేవుని ప్రేమ ఇమిడి ఉంటుంది. మనం 6వ అధ్యాయం చదివితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కీర్తన చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ రాస్తాడు, చాలా చాలా విషయాలు రాస్తాడు. అందులో కొన్ని విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. 25వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతపడకూడదు. 26వ వచనం, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. వస్త్రముల గురించి మీరు చింతించకండి. 28వ వచనంలో, అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో ఆలోచించండి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను కూడా వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. 31వ వచనం, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామని చింతింపకుడి.
అన్యజనులు పెట్టి విషయం విచారింతురు. ఇవన్నీ మీకు కావాలేనని ఈ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఇవన్నీ మీకు కావాలని మన తండ్రికి తెలుసు. ఇవి ఏం కావాలో మన తండ్రికి తెలుసు. అవన్నీ అనుగ్రహిస్తాడు ఆయన. నువ్వు అడిగితేనే ఇవ్వడు అన్నీ. నువ్వు అడగకుండాను కూడా ఎన్నో చేస్తాడు ఆయన. ఆయన మన తండ్రి అండి, మన ప్రభువు, మన ఆలన పాలన చూసుకునేవాడు. మన గురించి మనం తీసుకునేటువంటి శ్రద్ధ కంటే ఎక్కువైన శ్రద్ధ ఆయన తీసుకుంటాడు. ఎక్కువైన శ్రద్ధ ఆయన తీసుకుంటాడు. మన గురించి మనం కూడా తీసుకోలేమో అంత శ్రద్ధ. ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. అందుకే భక్తుడు అంటాడు విశ్వాస్యత అంటాడు. ప్రభువు మన పట్ల మనం ఆయన పట్ల కనపరిచేది విశ్వాసం, ఆయన మానవులైన మన పట్ల కనిపించేది విశ్వాస్యత. విశ్వాస్యత అంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. ఆలోచన చేయండి. ఈనాడు యేసుక్రీస్తును రక్షకుడుగా, దేవుడుగా తెలుసుకున్నారు మీరు. ఆయన అంగీకరించారు, రక్షణ పొందారు, ఆయన బిడ్డలుగా చేయబడ్డారు. ఇవన్నీ ఆయన అడిగితేనే చేశాడా? అవునా? ఇవన్నీ ఆయన అడిగితేనే చేశాడా? ఆయన అడిగినందువల్ల నువ్వు పొందుకున్నావా? అడక్కముందే ఇచ్చాడు ఆయన. చూడండి, నీ పట్ల నీకు కూడా లేనటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ మన ప్రభువుకి మన పట్ల ఉందండి. ఎందుకంటే ఆయన ప్రభువు, పరిపాలించేవాడు, పరిపాలకుడు, ప్రభువు. ఇంకా మనం చూస్తూ ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడిన మాట, ఆయన రాజు. 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో యేసుక్రీస్తు ప్రభు అభిషిక్తుడని రాశాడు, యేసుక్రీస్తు ప్రభువు అని రాశాడు. 3వ విషయం, ఆయన రాజు అని ప్రస్తావిస్తున్నాడు. ఆయన రాజు మాత్రమే కాదండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అందుకే 100వ కీర్తనలో ఏమంటాడు భక్తుడు? ఒకసారి చదువుదాం. 100వ కీర్తన 3వ వచనం చదువుదాం. యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు, ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన పాలించేటువంటి ప్రజలం, ఆయన పరిపాలించేటువంటి ప్రజలు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు చాలామంది ఆ సిలువ శ్రమలకు ముందు కొంతమంది ఆయన అపహసించారు. యూదుల రాజా నీకు శుభము అని. సిలువలో వేలాడుతున్నప్పుడు నీవు దేవుని కుమారుడు అయితే దిగిరా ఆయన అవహేళన చేశారు. ఇదేంటండి, ఈయన రాజు కదా, రాజుకి ఎంత నీచమైనటువంటి కష్టమైనటువంటి మరణం ఏంటి అనేది వాళ్ళ యొక్క సందేహం, యూదుల యొక్క సందేహం అనమాట అది. ఈయన రాజు అయితే ఈయనకి ఎందుకు ఈ మరణం, ఈయన రాజు అయితే ఎందుకు ఈయనకి ఇంత శ్రమ, అది వాళ్ళ యొక్క ప్రశ్న, వాళ్ళ యొక్క సందేహం. అందుకే మేకా గారు, జకరియా గారు ఏమన్నాడు, ఈ రాజు దీనుడై, సాత్వికుడై, దీనుడై నీ దగ్గరకు వస్తున్నాడు. గాడిద భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదనెక్కి నీ దగ్గరికి వస్తున్నాడు అని రాశాడు జకరియా గారు. ఒక విషయం గమనించాలి మనం, యేసుక్రీస్తు దేవుడు ఎన్నుకున్న రాజు, దేవుడు ఎన్నుకున్నటువంటి రాజు. సియోను అంటే యెరూషలేం, సియోను అంటే యెరూషలేం. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద అంటాడు. సియోను అంటే యెరూషలేం. పరలోకాన్ని కూడా పరలోకపు యెరూషలేము అంటారు.
కొత్త రాజు వచ్చాడు అనుకోండి, పాత రాజు ఉంటాడా? ఉండడు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిత్యమైన రాజు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు చెప్పండి? నిత్యుడైన రాజు. పరలోకాన్ని భూలోకాన్ని ఒకే సమయంలో పరిపాలించగలిగినటువంటి రాజు. ఆయన పశువుల పాకలో ఉన్నప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత జ్ఞానులు ఏమన్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కులు మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయన పూజించడానికి వచ్చాము. యెషయా గారు అంటారు, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారముండును అంటాడు. ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం. రాజ్యభారం. ఒక భుజం రాజ్యం కోసం, రెండో భుజం మన కోసం, నీ కోసం, నా కోసం. ఇంకా చూడండి, రాజు మాటలకి, రాజు చెప్పినటువంటి ఆదేశాలకి దేశ ప్రజలు, సైనికులు అందరూ లోబడతారు కదా. అలాగే యేసుక్రీస్తుకు కూడా భూమి ఆకాశాలు లోబడతాయి. ఆయన మాటలో అధికారం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. అందుకే అంటాడు మీకా గారు, ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అంటాడు. నీలో నుండి వచ్చును. కాబట్టి ఆయన రాజు. ఆయన రాజు. ఇంకా ఈ 2వ కీర్తనలో 12వ వచనంలో అంటాడు, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపమిస్తాడు. దావీదు ప్రవక్త అని ముందే చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు కాలం కంటే కూడా ముందటి కాలంలో జీవించినటువంటి మహనీయుడు. ఈ ప్రవక్త అయిన దావీదు యేసు అనే దేవుని కుమారుని చూశాడు. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానాల్ని, ఆయన ఆరోహణాలని దర్శన రీతిగా చూసుంటాడు. కుమారుని ముద్దు పెట్టుకోండి అంటే అర్థం ఏంటి? సంస్కృతంలో భావం ఏంటి చెప్పండి? కుమారుణ్ణి ఆరాధించండి, ఆరాధించండి. ఆయన జనన సమయంలో జ్ఞానులు యేసును పూజించడానికి, ఆరాధించడానికి వచ్చారు. గొర్రెల కాపురులు ఆయన ముద్దాడారు, ఆయన ఆరాధించారు. బేతనీయలో ఉన్నటువంటి మరియా యేసు పాదాలను విడవకుండా ఆరాధించింది. ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభు పాదాలను కన్నీటితో అభిషేకించింది. యేసుక్రీస్తును అనేకులు ఆరాధించారు, అనేకులు. అందుకే ఈ 2వ కీర్తన ఏమని చెప్పుకున్నాం? క్రిస్మస్ కీర్తన అని చెప్పుకుంటున్నాం. చాలామంది హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి కొత్త దంపతులు అందరూ, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది, పెళ్ళైన తర్వాత ఎదురు చూసేది కుమారుడు పుట్టాలని కోరుకుంటారు. కుమారుడు పుట్టాలని. ఆడపిల్ల పుడితే అందరూ మూతి విరుస్తారు. కుమారుణ్ణి ఎందుకు కోరుకుంటారు హైందవులు అని మనం ఆలోచన చేస్తే, కుమారుడు, పుత్రుడు అంటే పున్నామ నరకాన్ని నుండి తప్పిస్తాడు అని వాళ్ళ యొక్క విశ్వాసం. అందుకే కొడుకులతోనే తలకొరువు పెట్టిస్తారు, కొడుకులతోనే శ్రాద్ధ కర్మలన్నీ చేయిస్తారు. కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుచ్చితమును చంపువాడు అని అర్థం. కుచ్చితమును చంపువాడు అంటే చెడును సంహరించేవాడు, చెడుని సంహరించేవాడు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కుమారుడు పుట్టాడు. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కుమారుడు పుట్టాడు. కుమారుడు కుచ్చితాన్ని చంపేటువంటి వాడు, మానవాళిలో ఉన్నటువంటి చెడుగును సంహరించేవాడు. అందుకే అపొస్తలుల కార్యములు అంటాడు కదా,
దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుస్తత్వాన్ని నుంచి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు దేవుడు తన కుమారుని పంపించాడు. యెషయా గారు 9వ అధ్యాయం అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేర్లు పెడతారు అంటారు. ఇప్పుడు గమనించండి, మన ప్రభు మన జీవితాల్లో ఈ 4 రకాలుగా ఉన్నాడు. ఒకటి, అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? సువార్త ప్రకటించడానికి. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్నటువంటి వారికి విముక్తిని ప్రకటించుటకు, బంధించబడిన వారికి విడుదల ప్రకటించుటకు, ప్రభు హితవత్సరాన్ని, ఆయన ప్రతిదండన దినాన్ని తెలియపరచుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన వచ్చి ఈ కార్యాలన్నీ మన జీవితాల్లో చేశారు. ఈనాడు మనకు క్షేమాన్ని, నెమ్మదినిచ్చారు. రెండవది, ఆయన ప్రభు అంటే పరిపాలించేవాడు, మనల్ని ఏలేవాడు. మన జీవితాలని రాబోయే దినాల్లో ప్రపంచాన్ని ఏలేటువంటి వాడు ఆయన. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభుని చూశాక, కన్నులారా చూశాక తోమ మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ పటాపంచలైపోయింది. అందుకే తోమ గారు అంటాడు, నా ప్రభువా, నా దేవా అంటాడు. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించాడు. కాబట్టి గమనించండి, అనుమానించాడు మొదట, కానీ ఆయన చూడగానే ఆయన మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. నా ప్రభువా, నా దేవా అంటాడు. కాబట్టి మన ప్రభు మనల్ని పరిపాలించేవాడు. మూడవది, ఆయన రాజు లాంటి అధికారం కలిగిన వాడు. రాజులకు రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన మనల్ని మనం ఆయన పరిపాలించేటువంటి ప్రజలం. ఆయన రాజు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. మరొక భుజం మీద నీ నా భారాన్ని భరించేవాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఒక భుజం మీద రాజ్యభారం ఉంది. అందుకే ఈ లోకంలో పరలోకానికి సంబంధించినటువంటి ఒక రాజ్యం స్థాపించబడింది. రోమీల కాలంలో చేతి సహాయం లేక తీయబడిన రాయి, సర్వభూతలమంతా మహాపర్వతమైంది అంటాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. బండ ప్రభువైన యేసుక్రీస్తు. ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని ఆయన స్థాపించిన రాజు. మన హృదయాన్ని పరిపాలించే రాజు, మన సంఘాన్ని పరిపాలించే రాజు, ఆయన నమ్మిన కుటుంబాలను పరిపాలించేటువంటి రాజు. ఆయన భూలోక రాజు కాదు, ఆయన పరలోకపు రాజు. ఆయన వట్టి రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నాలుగవది, ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపగిస్తాడు. కుమారుడు కుచ్చితత్వాన్ని చంపేవాడు. మానవాళిలో ఉన్నటువంటి చెడుగును సంహరించేవాడు, హరించేవాడు. మనలో ఉన్న చెడుగును, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న మాలిన్యాన్ని, మనలో ఉన్న అపవిత్రతను, మనలో ఉన్నటువంటి పాపపు నైజాన్ని, పాపపు బీజాన్ని తుంచివేసినవాడు మన ప్రభువు. పాపులైన మనల్ని పరిశుద్ధులుగా చేసినవాడు. అనీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అజ్ఞానులమైన మనల్ని జ్ఞానంతో నింపాడు. అవివేకులైనటువంటి మనకు వివేకాన్ని ఇచ్చాడు. అపవిత్రులైనటువంటి మనల్ని పవిత్రులుగా చేశాడు. అంధకారంలో ఉన్నటువంటి మనల్ని వెలుగులోకి నడిపించాడు. నిత్య నాశనాన్ని పొందవలసిన మనల్ని నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటట్టు చేశాడు. నిత్య జీవానికి మనల్ని పాత్రలుగా చేశాడు. ఎంత గొప్ప దేవుని కుమారుడు.
అలాంటి ప్రభువుని మనం కలిగి ఉన్నాం. అలాంటి ప్రభువు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడు. ఒకటి 2వ కీర్తన మెస్సియా కీర్తన, యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడినటువంటి కీర్తన. యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన కీర్తన. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. 4వ వచనంలో చూస్తే, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకున్న ప్రచండ కోపము చేత వారిని తల్లడేలా చేయండి. అక్కడ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పథకాలు చూసి ప్రభు నవ్వుతున్నాడు, అపహసిస్తున్నాడు. ఆయన ఉగ్రుడై ప్రచండ కోపము చేత వాళ్ళని తల్లడేలా చేస్తాడు. 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో ఈ 4-5 వచనాల్లో రాయబడినవన్నీ కూడా 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో ఉంటాయి. ప్రకటన గ్రంథంలో అవి వివరించబడ్డాయి. మొదట 7 ముద్రలు విప్పినప్పుడు భూమిపై రానన్నటువంటి తీర్పులు మనకు కనబడతాయి. తీర్పులు ఇవన్నీ ఇప్పుడు ముద్ర వేయబడ్డాయి, సీల్ చేయబడ్డాయి అన్నమాట. ఎప్పుడు ఎప్పబడతాయో అప్పుడు లోకంలో భయంకరమైనటువంటి జరుగుతాయి. ఇప్పుడు గమనించండి, ఇది చాలా తీవ్రమైనది. కాబట్టి దేవుని ఉగ్రత రాకముందే, ఆ ఉగ్రతకు బలి కాకముందే మనం ఈ లోకంలో క్రీస్తుని అంగీకరించాం, ఆయన రక్షకుడుగా దేవుడిగా కలిగి ఉన్నాం. కాబట్టి రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. భూమి మీద ఉన్న వాళ్ళకి 7 ఏండ్ల శ్రమల కాలం భూమి మీద ఉన్న వాళ్ళకి. అయితే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి ఉగ్రత ఉంది. ప్రచండ కోపంతో వాళ్ళని తల్లడేలా చేస్తాడు. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అన్నాడు. ఆ శిక్ష చాలా భయంకరమైనది. అలాంటి శిక్ష నుంచి ప్రభు మనం తప్పించాడు. అలాంటి శిక్ష నుంచి ప్రభు మనం తప్పించాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనం చూస్తాం కదా పరిశుద్ధ గ్రంథంలో, బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చిన తర్వాత దేవుని ఆత్మ పౌరం వల్ల దిగి వచ్చింది. పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆయన పుట్టినప్పుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి. దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు, రూపాంతరం పొందినప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు కూడా కుమారత్వం లభించింది. మనం కూడా ఆయన బిడ్డలమయ్యాం. దాన్ని అందరూ అంగీకరించారు. యోహాను సువార్తలు అంటాడు కదా మొదటి అధ్యాయంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం, తన్ని అందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. యేసుక్రీస్తు ద్వారా మనం కూడా ఆయన కుమారులుగా చేయబడ్డాం. అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకోండి అంటాడు. పరిశుద్ధాత్మ పిలుపు అన్నమాట. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపగిస్తాడు. ముద్దు మారు మనసుకు సూచన, ముద్దు క్షమాపణకు సూచన, ముద్దు దేవుని ప్రేమకు సూచన. కాబట్టి ప్రభు మనల్ని ఎంతో ప్రేమించాడు. ప్రభు దగ్గర మనకు క్షమాపణ దొరికింది. ప్రభువే మన జీవితాన్ని మార్చాడు. అందుకే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాక్య బలుగులో క్లుప్తంగా మరొకసారి
మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం. దేవుడు మనల్ని ఆరాధన కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.